హాయ్ అండి, ఏం చేస్తున్నారు? మనం ఈ వ్లాగ్లో గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మేమైతే గవ్వల కోసం మైదా పిండి, గోధుమ పిండి తీసుకున్నాం. గోధుమ పిండి 1/2 కిలో అయితే మైదా పిండి 1/2 కిలో వాడాలి. గోరువెచ్చని నీళ్ళతో ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ముద్దలా. చూడండి, తర్వాత మనం 2 చేతులతో ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకుని చక్కకైతే నూనె అప్లై చేసుకోండి. ఇక్కడ మా సిస్టర్ పిండి యాడ్ చేసింది, మీరైతే ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలా గవ్వలు చెక్క ఉంటుంది కదా, గవ్వల చెక్కతో గవ్వలు వస్తుందో లేదో ట్రై చేయండి. ఈ విధంగా గవ్వ చేసుకోండి చెక్క మీద. చూస్తున్నారు కదా, అలా ఈజీగా లాగడమే. పెద్ద ఉండలు చేసుకున్నారంటే గవ్వ అయితే లోపల ఉడకదు. మీడియం సైజులో చేసుకోండి. అయిపోయింది కదా, ఒక బాణలిలో ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లో రావాలి గవ్వలు అనేవి. చూస్తున్నారు కదా, అలాగే నేనైతే ఒక పక్కన పంచదార అయితే పాకానికి పెట్టేసుకున్నాను. చూడండి, నేనైతే పంచదార కేజీ మీద ఇంకొంచెం వేసాను. వేసి అలా గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండాలి. అప్పుడు తీగ పాకం వస్తుంది కదా, తీగ పాకం వచ్చిందాక మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న గవ్వల్ని దాంట్లో వేసేయండి. వేసి మొత్తం మంచిగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేస్తూ కలపండి. ఫస్ట్ అయితే గవ్వ జ్యూసీగా ఉంటుంది, తర్వాత పంచదార పాకం అనేది గట్టి పడుతుంది, గవ్వకు పట్టేస్తుంది అన్నమాట, గట్టిగా తయారవుతాయి. చూడండి, అలా బాగా మిక్స్ చేస్తూ ఉండండి, కలుపుతూ మీరు టెస్ట్ చేస్తూ ఉండండి. పాకం అనేది గట్టిగా దగ్గర పడిందా లేదా, అవుతుందా లేదా అనేది. చూడండి, జ్యూసీగా ఎలా కానొస్తున్నాయో గవ్వలు. ఫస్ట్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చూడండి, అలా గట్టి పడుతూ ఉంటుంది పాకం. ఇందాక జ్యూసీగా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎలా ఉందో, గవ్వ గట్టిగా అయిపోయింది. ప్లీజ్ డూ వాచ్.